అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఆ 12వ వచనంలో ఈ శ్రమలను అనుభవించుచున్నాను అంటాడు. ఏమనుభవిస్తున్నాడు? శ్రమలు అనుభవిస్తున్నాను. అయితే శ్రమలు నేను అనుభవిస్తున్నా తప్పక నన్ను ఒక ఆయన ఈ శ్రమలన్నిటిలో నుండి విడిపించాడని నేను ఎరుగుదును. అది స్తోత్రం. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. స్తోత్రం. మీతో ఈ రాత్రి చెబుతున్నాను, మనము ఆయన మీద ఆధారపడి, ఎవరైనా దేవునిని పరిపూర్ణంగా మనం విశ్వసించి ప్రభు యొక్క చిత్తములో మనం నడుచున్నట్లయితే ఖచ్చితముగా ఆయన మనలను విడవడు. స్తోత్రం. ఆయన అంటాడు కదా, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేనేమవును? సిగ్గుపడను. ఆయన నాకు అప్పగించిన దానిని రాబోవచ్చిన ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నాకు తెలుసు. ఆమేన్. నిజమే. కొన్నిసార్లు మనం అంటాం, దేవుడు నాకు ఉన్నాడంటారా, అసలు ఏంటండి నా పరిస్థితి అని. కొన్నిసార్లు మనకు వచ్చే కష్టాలు, ఇబ్బందులు కావచ్చు, నిందలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, అనేక రకాలైన కుటుంబ పరంగా కొన్నిసార్లు మన ఇంటిలోనే మనకు సమాధానం లేని పరిస్థితులు కలగొచ్చు. అయినను దైవజనుడు పౌలు గారు అంటారు, నేను ఒక ఆయన నమ్మాను, ఆయన నన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా మనము చదివితే ఆయన మీద ఆనుకున్న భక్తులు ఎందరో బహుశ్రమలలో ఉన్నప్పుడు సైతము వారిని దేవుడు విడిచిపెట్టలేదు. ఆమె విడిచిపెట్టాడా? చెప్పాలి. విడిచిపెట్టాడా? మాట్లాడండి, తప్పు కాదు. ఒక్కొక్కరిని ఒకవేళ మనం వారిని కదిపితే, వాళ్ళని అడిగితే చెప్తారు, పిచ్చోడా మీకొచ్చే శ్రమలే ఒకవేళ మీకు అధికమై ఉంటే మాకెన్ని శోధనలు వచ్చాయో, అయితే వాటన్నిటిలోనండి మేము నమ్మిన వాడైన మా ప్రభు మమ్మల్ని సిగ్గుపడనివ్వకుండా లేవనెత్తాడు. స్తోత్రం కలిగిన గాక. సిగ్గుపడనివ్వడు ఆయన. సిగ్గుపరచాలనే చూశారు. వాళ్ళని పూర్తిగా ఆ జాతి ప్రజలను లేకుండా చెయ్యాలనే తలంచారు. ఎట్టికేలకు వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఇక మనదే రాజ్యము, మనదే జయము, మనదే వాక్కు, మనం శాసించిందే జరుగుతుంది చూడు అని వారు ఎంతగానో ఎదురు చూస్తే దేవుడు ఆ శాసనాలని తలక్రిందులు చేసేశాడు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆ శాసనాలను ఏం చేశాడా? ఆ శాసనాలను తలక్రిందులు చేశాడు. అందుకే ఒక గొప్ప ధైర్యం మొర్దెకైకి. ఆమేన్. మొర్దెకై యొక్క ధైర్యం ఏంటో తెలుసా? నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నాకు దేవుడు వేరొక దిక్కు నుంచి సహాయం తీసుకొస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించాలి. ఎంత అద్భుతమైన మాట. ఎస్తేరు గ్రంథములో మీరు ఆ మాటను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట అంటున్నవాడు ఎవరో తెలుసా? చదువమ్మా. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యోధులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేవేమో ఆలోచించుకోమని
చెప్పమనెను. చాలండి, దేనికి స్తోత్రం. మొర్దెకై ఒక మాట చెప్తున్న మాట ఏంటో తెలుసా? మొర్దెకైకి కలిగిన ధైర్యం ఏంటి? మొర్దెకైలో ఉన్న ఆ గొప్ప విశ్వాసం ఏంటంటే, ఒకవేళ నీవు మర్చిపోవచ్చు, నీ స్థానం మారింది కనుక ఇక యూదులతోనూ మాలాంటి వాళ్ళతోనూ ఇక ఇంకెవరు నీ జాతి ప్రజలతో నీకు సంబంధం లేదన్నట్లుగా నీ ప్రాపర్టీని బట్టి, నీ హోదాను బట్టి, నీ అధికారమును బట్టి, నీకు కలిగిన సౌకర్యాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి నీవు మా మధ్యలో నుంచి తొలగిపోయినా పోవచ్చేమో, కానీ ఖచ్చితంగా మేము నమ్మిన వాడు వేరొక దిక్కు నుంచి సహాయం తీసుకుని వస్తాడు. సహోదరులారా, ఈ ఉపవాస ప్రార్థనలు కావచ్చు, విజ్ఞాపన ప్రార్థన కావచ్చు, ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండి మంచిదే, ఉపవాసం లేకుండా ప్రార్థన చేసినా మంచిది. ఎందుకంటే ఈ ఉపవాసం చేసిన ఉపవాసంలో లేకపోయినా నువ్వు నమ్మిన వారిని బాగుగా ఎరగాలి. స్తోత్రం. నువ్వు నమ్మిన వారిని ఏం చేయాలి? ఆయన ఏదైనా ఆయన సాధ్యమే. నెహెమ్యా గారు, ఆయనకి ఏదైనా సాధ్యమే. ఒకవేళ ఈరోజు మనం పడిపోవచ్చు, ఈరోజు మన చెయ్యి కింద నుండొచ్చు, ఈరోజు మనం అందరి దృష్టిలో కొంచెం చులకనగా మనకున్న ఆర్థికమైన కొరతలను బట్టి మనం అడుగడుగునా ఎక్కడో ఫెయిల్ అవుతున్నామని ఒకవేళ కొందరు దృష్టిలో మనం చీపుగా లెక్కలేని వారిగా కనబడచ్చు. వాస్తవం ఏంటో తెలుసా? నీవు నమ్మిన వాడు ఒక దినాన్ని నీవు పక్షముగా ఆయన నిలబడి నిన్ను వారి మధ్యలో గణపరచబోతున్నాడు. నేను నమ్మిన వాడిని. పౌలు అందుకే అంటున్నాడు, నాకు ఎన్నో శ్రమలు వస్తున్నాయి. అడుగుతున్నారు, పౌలు గారు, దైవజనుడా, నీకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇంత దేవుని కోసం చెప్తున్నావు, ఇంత యథార్థతగా ఉన్నావు, ఇంకా నీతిగా ఉన్నావు, ఇంకా దైవ భయం కలిగి ఉన్నావు, ఎవరికి అన్యాయం చేయవు, ఎవరి దానిని అక్రమంగా ఆశించదు, ఎవరి విషయంలో కూడా తప్పుడుగా మాట్లాడవు, అన్ని విషయాలలో కూడా నువ్వు ప్రేమిస్తూ ఓర్చుకుంటూ నిందించే వారిని సైతము కూడా నువ్వు వారిని క్షమించి ప్రేమించి వారిని ప్రోత్సహించడానికి చూస్తున్న నీ జీవితంలో ఇన్ని అవమానాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని పోరాటాలు వస్తుంటే నువ్వు ఎలాగ నిలబడగలుగుతున్నావని అంటే ఆయన అంటాడు, నేను నమ్మిన ఒక ఆయన ఉన్నాను, ఆయన్ని నేను ఎరిగాను గనుక నేను సిగ్గుపడను. స్తోత్రం. ఆయన నన్ను ఏం చేయనివ్వడు, సిగ్గుపడనివ్వడు. ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉందా? కుటుంబం అన్న తర్వాత ఏదో అన్ని రోజులు ఒకలాగా ఉంటాయా? చెప్పాలి. అన్ని సమయాలు ఒకలాగా ఉంటాయా? ఫ్యామిలీ అన్న తర్వాత ఎక్కడో కొత్త ఏదో విషయంలో ఎక్కడో కూడా పిల్లలు పెరిగేటప్పుడు ఆర్థికమైన అవసరతలను బట్టి ఏదైనా కొన్ని అవసరాలు కొనవలసిన వాటిని కొనేటప్పుడు ఎక్కడో కాడ ఒకవేళ కుటుంబంలో చిన్న చిన్న గలిబిలు రావచ్చు. గలిబిలు వచ్చినంతలో నువ్వు పడిపోయిన వ్యక్తివి కాదు, నువ్వు చేతగాని వ్యక్తివి కాదు. దేవుడు మరలా మిమ్మల్ని కడతాడు. స్తోత్రం. దేవుడు బలపరుస్తాడు, దేవుడు నిలబెడతాడు. ఎందుకో తెలుసా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీవు ఆశ్రయించిన వాడు నిన్ను తిరిగి మరలా బాగు చేయగలడు. ఇర్మియాను అందుకే తీసుకుని వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? కొమ్మరవాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎందుకు? ఇర్మియాను ఎవరి దగ్గరికి తీసుకుని వెళ్ళాడో ఇర్మియా గ్రంథములో వచనం అధ్యాయము మీరు చూసినప్పుడు 18వ అధ్యాయములో మీరు చూస్తారు. నీవు లేచి ఎక్కడికి వెళ్ళు? నీవు కొమ్మరివాని ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడు? ఏమండి, బంగారు పని చేసేవాని ఇంటికి వెళ్ళమనొచ్చుగా, వడ్రింగి పని చేసేవాని ఇంటికి వెళ్ళమనొచ్చుగా, లేకపోతే నేత పని చేసేవాని ఇంటికి వెళ్ళమనొచ్చుగా, లేకపోతే వ్యవసాయదారుని ఇంటికి వెళ్ళమనొచ్చుగా. ఇక్కడ చెబుతున్న మాట ఇదిగో, ఇర్మియా నీవు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము, నా మాటలను నీకు తెలియచేస్తాను. నేను కొమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను, జిగటి మట్టి చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా
ఆ జిగటమును మరలా తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను, అంటే ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు పగిలిపోయినా ఆయన మరలా నిన్ను కడతాడు. ఆయన చేతిలో విడిపోయిన ఆ సారిపై తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ మట్టి తిరుగుతూ ఉన్నప్పుడు నేను అంటాను, ఈరోజు ఒకవేళ ఆ మట్టి ఆ సారిపై తిరిగే వ్యక్తివి నీవే కావచ్చు, నేనే కావచ్చు. కొన్నిసార్లు శారీరకంగా మానసికంగా ఆలోచన చేసి నాకు ఏ మాత్రం నెమ్మది లేదు, నా పిల్లల వల్ల శాంతి లేదు, లేకపోతే నా భార్య వల్ల నెమ్మది లేదు, నా భర్త వల్ల నెమ్మది లేదు, నేను నమ్ముకున్న వారందరూ నాకు వ్యతిరేకులైపోయారు, నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను శత్రువుగా చూస్తున్నారు, నేను ఎవరి కోసం జీవించాలి అని ఒకవేళ సారిపై పగిలిపోయేవేమో, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను వారిని మరలా బాగు చేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన బాగు చేయగల దేవుడండి. అందుకే అంటాను, నీవు నమ్మిన వాని నువ్వు వెరిగితే ఎక్కడా వెనకబడిపోవు, నీ ప్రార్థన ఆగిపోదు, నీ విశ్వాసము అక్కడితో ఉండిపోదు. నువ్వు మనుషుల కోసం ఇక్కడికి రావు, మెప్పు కోసం ఇక్కడ కార్యక్రమం చేయవు, పొగడ్తల కోసమో ఆహా సహోదరుడు భలే చేస్తున్నాడండి, ఈ సహోదరి ఎంత విధేయంగా చేస్తుందండి, ఎంత ఆసక్తి చేస్తుందండి, ఇవన్నీ మనుషుల యొక్క పొగడ్తలను ఆశించవు. నీవు ప్రభువుని ఎరిగితే అది ఆయన ప్రతిఫలం ఇచ్చేటట్లుగా ఉంటాడు. స్తోత్రం. కొమ్మరి వాని చేంటికి ఎందుకు తీసుకెళ్ళాడు? సారిపై ఏం తిరుగుతుంది చెప్పరా? సారిపై ఏం తిరుగుతుంది? ఒక మట్టి ముద్ద తిరుగుతూ ఉంది. నేను అంటాను, ఈరోజు మనం అందరం అలా తిరిగే వాళ్ళమే. అర్థమవుతుందా? ఈరోజు అందరం ఏం చేస్తున్నాం? ఎక్కడ తిరుగుతున్నాం? ఆ మట్టి ముద్ద, ఆ సారిపై మనల్ని ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు నువ్వు అనుకుంటే ఇంకా నా కుటుంబం అయిపోయిందిరా, ఇంక నా జీవితం అయిపోయిందిరా అని అనుకుంటే ఆయన మరలా నిన్ను పగిలిపోయిన దానిని మరలా తిరిగి అలాగా ఉన్నతంగా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను చిగురింప చేస్తాడు. నీ స్థితిని మరలా ఆయన మరలా తిరిగి దానిని స్థిరపరిచేటట్లుగా ఆయన ఒక్కడే చేయగలడు. మరి అద్భుతమే కదా. నేను కుమ్మరివాని ఇంటికి వెళ్ళగా సారి మీద పని చేయుచుండెను, కొమ్మరి జిగటి మండితో చేర్చిన కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటి మన్ను మరలా తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండను, మీరు కింద చదివితే దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇలాగ చెప్తుంది, ఇశ్రాయేలు వారలారా, ఈ కొమ్మరికి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటి మన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దానిని పెళ్ళగింతుననియు వెరగొట్టుదననియు నశింప చేదుననియు ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయడు మానని ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి మళ్ళా సంతానపడి వారిని నేను కడతాను. స్తోత్రం. కొన్నిసార్లు కొన్ని అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు కొన్నిసార్లు మనల్ని విరుస్తూ ఉంటాడు. ఆమేన్. ఏం చేస్తాడు? ఎందుకు విరుస్తాడు తెలుసా? ఎందుకు విరుస్తాడు తెలుసా? మనం ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకోవాలని. ఎవరి మీద? కొన్నిసార్లు ప్రార్థనకు రమ్మంటే బాగున్న చేపు ఎవరు గుర్తురారు? మరలా చెప్తున్నాను, బాగున్న చేపు ఎవరి మాట లెక్క ఉండదు. బాగున్న చేపు కలిసి వచ్చిన చేపు, అనుకూలంగా సాగుతున్న చేపు, మనకి ఏది ఆటంకాలు లేనని చెప్పు, బండి బాగా దొరిలినని చెప్పు, ఎక్కడ బ్రేకులు పడనని చెప్పు, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేనని చెప్పు, మన బండికి వేగం తగ్గదు. అవునా? తగ్గుతుందా? చెప్పరా? మన బండికి ఏం తగ్గదు? వేగం తగ్గదు. ఆ వేగం వెళ్ళిపోతూ ఉంటే ఏదో ఒక కఠినమైన చీకటి వస్తే, ఒక సడన్గా ఒక పెద్ద గొయ్యిలో పడితే అప్పుడు మనకేమవుతుందంటే వేగం అప్పుడు తగ్గుతుంది. హల్లెలూయా. వేగం అప్పుడు తగ్గుతుంది. కొన్నిసార్లు మనకేం పర్వాలేదు అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఏం పర్లేదని సాగిపోతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఆయన విరగొడతాడట. స్తోత్రం. ఏం చేస్తాడు?
చెప్పరేమండి? భయం వేసిందా? ఏం చేస్తాడు ఆయన? ఎందుకు విరగొడతాడంటే మరలా నిన్ను సరిచేయడానికి. స్తోత్రం. మళ్ళీ ఆయన పాదాల దగ్గర పట్టుకుని అడగడానికి, మళ్ళీ ఆయన దగ్గర దిద్దుకోవడానికి, ఆయన దగ్గర కన్నీరు విడవడానికి, ప్రభువా నీవు తప్ప నాకు ఇంకెవరో దిక్కు లేరయ్యా అని పరిపూర్ణముగా ఆయన శక్తి మీద, ఆయన యొక్క సన్నిధి మీద మరలా తిరిగి మక్కువ చూపేటట్లుగా నేను చేయడానికి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడేటట్లుగా చేయడానికి. అందుకే నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాను? కొమ్మరవాని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ చూపెడుతున్నాడు. ఇదిగో ఎలాగైతే విరిగిపోయి చేతిలో పగిలిపోయాయో అది దాన్ని పాడేయకుండగా, దాన్ని విడిచిపెట్టకుండగా, దాన్ని వేరొక రీతిగా చేయకుండగా మరలా దానిని తిరిగి పాత్రగా చేసినట్లుగా నేను మరలా మీకు చేస్తాను. స్తోత్రం. సహోదరులారా, ఈ ప్రార్థనలు ఎందుకో తెలుసా? ఒకవేళ మనల్ని విరిచి బాగు చేయడానికి కూడా ఆయన అవసరమే. మన కట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. తిరిగి మనల్ని దిద్దడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే పౌలు అంటాడు, ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన నన్ను విరిస్తే మరలా నేను తిరిగి మరలా ఉన్నతంగా మార్చబడతాను కనుక నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, కనుక నేను సిగ్గుపడను. స్తోత్రం. హల్లెలూయా. కనుక నేనేం చేయబడను? సిగ్గుపడను. కుటుంబాల్లో కొన్నిసార్లు సమాధానం కొద్దువైందా? దుష్టుడు ఏదో రీతిగా గలిబిలి తీసుకొచ్చి సమాధానం లేకుండా చేయడానికి చూస్తున్నాడేమో. ఆ సమాధానాన్ని పోగొట్టుకోకుండా మనము తిరిగి మరలా సమాధాన పడిపోవాలి. దేవునికి స్తోత్రం. భార్యాభర్తలు హ్యాపీగా ఉన్నారట, చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా పనికి వెళ్తుంటారు, ఏదైనా కార్యక్రమానికి వాళ్ళు వెళ్తుంటారు, ఫంక్షన్కైనా, పెళ్ళిళ్ళకైనా, పనులకైనా, మార్కెట్కైనా చక్కగా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ మీద నిఘా వేసి, కొంతమంది ఏం చేశారంటే వీళ్ళ అన్యోన్యతను చెడగొట్టాలి. దేన్ని చెడగొట్టాలి? వీళ్ళ ఐక్యతను, వీళ్ళ ప్రేమను విరవాలి, వీళ్ళ ఐక్యతను విరవాలి, వీళ్ళ యొక్క పరిస్థితులను విరవాలి అని. ఏమండి, చూసి అందట వీళ్ళు ఎలా ఉన్నారు చూడు, రేపు ఈ టైంకి వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఈడుగా ఉంటారన్నదట. రేపు ఈ టయానికి ఈడిగా ఉంటారా అన్నదట. వెళ్ళి ఆయన లేడంటే బయటికి వెళ్ళలేదు, కానీ అతడు కొంచెం సడన్గా ఏదో పని మీద ఉన్నాడు. ఒక ఆవిడ వచ్చి, నేను చెప్పింది మీ ఆయనకి చెప్పుకో అన్నదట. అంతే. ఏంటి? నేను చెప్పింది మీ ఆయనకి చెప్పుకో అన్నదట. వచ్చి ఈ మాట చెప్పి వెళ్ళిపోయింది అంతే. ఈ లోపల భర్త వచ్చాడు. ఎప్పుడు రాని ఆవిడ వచ్చి, ఆవిడ ఎందుకు వచ్చింది అన్నాడట. ఏమి లేదు, మీరు అడిగింది నేను చెప్పొద్దు. ఏంటి? మీరు అడిగితే అంటే నేను అడిగితే చెప్పొద్దంటే ఏదో అర్థమైందా? మీరు అడిగింది చెప్పొద్దంటే ఏదో నీతో చెప్పింది, ఆ చెప్పింది ఏంటో నాకు చెప్పేదాకా నాకు ఏంటి? అప్పటి నుంచి ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఇదిగో ఇప్పుడు ఇద్దరు వెళ్తారు చూడంటే ఆ మనిషి అంటుందంట, నేను ఎట్టింది మామూలుది కాదు, ఇప్పుడు చూడు ఒక్కడే వెళ్తాడు అంటుందట. ఎవరు వెళ్తారు? ఇప్పుడు చూడు ఒక్కడే వెళ్తాడు. వాళ్ళందరూ చూస్తున్నారు. లేదు వాళ్ళ అన్యోన్యత ఎక్కడ తెగిపోదు, వాళ్ళ ప్రేమ ఎక్కడ ఆగిపోదు, వాళ్ళు ఏ విషయంలో కూడా ఎవరికి ఎలాంటి విధమైన చెడు మాటకి చోటు ఇవ్వరంటే మీరు కలగా ఉంటుంది. నేను ఇప్పుడు ఎట్టిన అగ్గి అలాంటిది అన్నదట. ఏ అగ్గి? ఏమండి, నేను ఎప్పుడు పెట్టింది ఆ నిప్పు అలాంటిది. ఇక అంటే ఏమండి ఆగండి నేను వస్తున్నానంటే నీ ఇష్టం. ఎవరిష్టం? నీ ఇష్టం అంటున్నాడట. ఇక నీ ఇష్టం నువ్వంటే ఇక ఏమంటుందట, మరి నా ఇష్టం నాదే, నీ ఇష్టం నీదే అంటుందట. అంటే ఏమి లేదు, ఏమి లేకుండా పోయింది.
ఈరోజు భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు ఏదైనా చిన్న శోధన సమస్య వస్తే మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి, దేవుని దగ్గరికి రండి, ఆయన మరలా మిమ్మల్ని కడతాడు. స్తోత్రం. ఎవరి దగ్గరికి రావాలి? ఆయన దగ్గరికి రండి. మీ ప్రార్థనా గదిలోనికి రండి. మీ ప్రార్థన ఆ సన్నిధిలో, మీ గృహంలో మీరు ఖర్చే దేవుని దగ్గర అడగండి. ఆయన మరలా ఎక్కడ ఏ రకమైన బేటలు మీ హృదయాలలో వచ్చి మీ సమాధానాన్ని అవి ఆక్రమించుకొని అవి మిమ్మల్ని విడిగా చేసేయో, ఎడబాటు చేసేయో, మరలా దేవుడు ఆ సమాధానాన్ని తిరిగి ఆయనే కొండ పగిలిపోయింది, మరలా దానిని తిరిగి పాత్రగా మార్చేశాడు, సమాధానపరిచేస్తాడు. దేనికి స్తోత్రం. ఒక చిన్న దానిని అది బేటగా చూస్తే ఆ చిన్న బేట ఏమవుతుందంటే అది పెద్ద పొగులుగా ఎడబాటు అయిపోతుంది. ఆ ఎడబాటుకి కారణాలు ఎవరు? ఆ ఎడబాటుకి కారణం ఎక్కడొచ్చిందంటే మనము దేవుని దగ్గర అడగక, దేవుని చిత్తములో కొన్నిసార్లు దాటిపోయి దేవుని ఆలోచన చొప్పున దానిని మరలా మనము సరి చేసుకోగలిగితే నా ప్రభువు మిమ్మల్ని కట్టబోతున్నాడు. అందుకంటాడు, నేను తిరిగి వారిని పడిపోయినా, పడగొట్టబడినా, వారిని జారిపోయినా నేను మరలా వారిని కడతాను. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ప్రతి రాత్రి దేవుని సన్నిధి అనుభవిస్తున్నామో. ప్రతి రాత్రి దేవుని సన్నిధి ఎంతగా, నిజంగా చెప్పండి, సంతోషంగా వెళ్తున్నారా, బాధతో వెళ్తున్నారా? నేను అన్నాను మొగస్తుతికి చెప్పకండి. తప్పక పాస్టర్ గారు మీరు ఇంత టైం పెడుతూ ఉంటే తప్పక ఏదో మేము ఉన్నాం, కానీ అసలు మాకేమి నచ్చట్లేదని ఎవరు లేరా? మాకు నచ్చలేదనే వాళ్ళు ఎవరు లేరా? చెప్పరా? ప్రతిరోజు దేవుని వాక్యము చేత నన్ను నేను సరి చేసుకుంటున్నానండి, నేను బలపరచబడుతున్నానండి, నిజంగా దేవుడు నాతోనే మాట్లాడుతున్నానే వాళ్ళు ఎంతమంది నిజంగా చేతులు ఎత్తుతారు? స్తోత్రం చెప్పండి. కరుణకుమార్ గారు మాట్లాడుతున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎదగాలి, దేవుని సన్నిధిలో బలమైన యోధులుగా మారాలి, ప్రార్థనా యోధులుగా మారాలి, పరిచర్యలో సాధనాలుగా మారాలి, దేవుడు నీకు ఇచ్చిన పని చేస్తూ దేవుని కోసం ఒక సాక్షిగా దేవుని యొక్క ఎదుటిని నడవాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకు ఒక పని ఇచ్చాడు, అది మనం బ్రతకడానికి. మనలను దేవుడు తన పని కోసం ఎన్నుకున్నాడు, ఇతరులను బ్రతికించడానికి. స్తోత్రం. ఇతరులను బ్రతికించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు సాక్షిగా ఉండడమే. మరొకరిని ఏం చేయడం చెప్పండి? మరొకరిని ఏం చేయడం అంటే వారు మన యొక్క సాక్ష్యాన్ని, మన యొక్క జీవితాన్ని కొంతమంది చూస్తారు, మన నడవడికను చూస్తారు, మనము ఎలా ఉన్నామో చూస్తారు. ఏమీ లేకపోయినా వీళ్ళు ఎప్పుడూ పీస్ఫుల్గా ఉంటారు, ఎలాంటి ప్రాపర్టీ లేకపోయినా వీళ్ళకి ఒక ధైర్యము, ఎప్పుడు వారి ముఖంలో చిరునవ్వు, వాళ్ళ మాటల్లో ధైర్యము, వాళ్ళ మాటల్లో హ్యాపీనెస్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఒకవేళ నీకు ఎదురవుతున్న వాళ్ళు కోటీశ్వరులు కావచ్చు, లక్షాధికారులు కావచ్చు, ప్రాపర్టీ ఉన్న వాళ్ళు ఒకవేళ నీకు ఎదురైతే వాళ్ళు కంగు తినాలి. ఎందుకంటే మాకు లేని ఆనందం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి అనేటట్లుగా వస్తే అప్పుడు నువ్వు కనబడతావు, దేవుడు మాకు ఇస్తున్న ఆనందం అది. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి. ఎవరిచ్చే ఆనందం? అమలారు ఎవరిచ్చే ఆనందం? దేవుని కలిగి ఉన్నావు. అందుకే నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేనేం పడను, సిగ్గుపడను. ఏ కాలంలో ప్రభువు నాకు ఏది ఇవ్వాలో ఆయన ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. స్తోత్రం. ఇప్పుడు పునాదేశం ఇల్లు అయిపోవాలంటే వెంటనే కట్టేస్తున్నామా? అలా కట్టెత్తే అది ఉండదు. దేనికి? ఆ ఇల్లు ఉండదు. ఎందుకు ఉండదు? కరుణకుమార్ గారు, ఎందుకు ఉండదు? అది టిప్ టాప్గా సెట్టింగ్ చేసిన ఇల్లు. ఏ ఇల్లు? ఏ ఇల్లు అది? సెట్ చేసిన ఇల్లు. సెట్ అంటే అది ఒక నెలకి, ఒక పిక్చర్కి, ఒక చిన్న నాటకానికి, ఏమండి, అది టెంపరీ ఇల్లు. ఆ కాలానికి అది అక్కడ పని పూర్తి అయిపోవాలి, అక్కడ ఉంటున్నట్టు అయిపోవాలి, అక్కడ దాన్ని మేకప్గా ఉన్నతంగా కనబడేటట్లుగా చూపించాలి తప్ప అది స్థిరమైనది గాలికి, తుఫానికి, వర్షానికి, వరదకి దేనికి నిలిచేది కాదు. అది స్థిరమైనదిగా ఉండాలి అంటే అది పునాది వేయబడాలి. పునాది వేయడం
ఆలస్యం అవుతుంది. దాని మీద కట్టడాలు కూడా ఏమవుతాయి, ఆలస్యం అవుతాయి. అది చివరికి నిలిచే ఇల్లుగా అయ్యేంత వరకు కొంత టైం పడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని పడిపోయేటట్లుగా చేయడు, ఉన్నతమైన వారిగానే ఆయన చేస్తాడు. అందుకని నేను నమ్మిన వానిని చెప్పండి చెప్పండి చెప్పండి. మనం సిగ్గుపడకుండా ఉండాలంటే ఎవరిని ఎరగాలి? ఆయన ఏమైనా పాడే పాట ఊరికినే కాదు, ఆ మాటలు, ఆ పాటను, ఆ పదాలను కూడా మనము పూర్తిగా నమ్మాలి. దేనికి స్తోత్రం. పాట పాడుతున్న మంచిదే. ఆయన ఎన్నో పాటలు రాశాడు, కానీ ఆ ఒక్క పాట దాదాపు ఒక 30 పాటలు రాసుంటాడు. ఆయన పేరు ఏం పేరు? ఏం పేరండి? నేనేమైనా స్టీవెన్, ఏం పేరు? జాన్ స్టీవెనా ఏంటి? ఏదో పేరుంది ఆయనది. సగం తెలుగు సగం తమిళం కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. చాలా పాటలు ఒకవేళ అనుకున్నాం, కానీ ఆ ఒక్క పాట ఈరోజు ఆంధ్రప్రదేశ్, భారతదేశమే కాదు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, ఇలా చూస్తే మనం ఇండియా అంతా కూడా డానియల్ ప్రణీత్, దేనికి స్తోత్రం, హల్లెలూయా. డానియల్ ప్రణీత్ అనే ఆయన అద్భుతంగా ఆ ఒక్క 2 పదాలు ఎన్ని పదాలను దాటించేసిందంటే, ఏమైనా చేయగలవు, పాడని పురుషులు, ఏమైనా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అబ్బా, యేసయ్యా యేసయ్యా నీకే కే సాధ్యము, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే ఓ ఏమైనా చేయగలవు. స్తోత్రం. ఈరోజు ఏ స్టేజీ మీదైనా అతని పాటే కనబడుతుంది, వినబడుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అతడు అంటాడు, నేను ఎవ్వరికీ కనబడిన వాడిని, కానీ ఈ పాట అందరికీ కనబడేటట్లుగా నన్ను చేసేసింది. స్తోత్రం. ఎక్కడో ఉన్నవాడు, ఎక్కడో తెలియనివాడు ఈరోజు ప్రపంచ ఇండియా దేశం అంతా కూడా, అమెరికా ఏమి, ఆస్ట్రేలియాలో ఏమి, ఏమండి యూరోప్ కంట్రీలోనేమి, జర్మనీలోనేమి, లేకపోతే ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఏమండి తమిళ వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో, ఈ ఎక్కడ ఉన్నా సరే దేశాలలో కూడా ఈ పాట వినబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆయన నమ్మిన వారిని అలా మార్చేయగలడు. స్తోత్రం. నిరాశపడుతున్నారా? ఈ ప్రార్థనలో ఒక అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. సిగ్గుపడొద్దు, ఇక ఇంతే అనుకోవద్దు. మీ ముఖాలలో, మీ గృహాలలో దేవుని సమాధానం ఏలుబడి చేయబోతుంది. దేవుని సన్నిధి మిమ్మలను ఆవరించబోతుంది. ఏ సమాధానము కొదువైందని, ఏ ప్రేమ కొదువైందని, ఏ ఆప్యాయత కొదువైందని, ఏ రకమైన బంధుత్వంలో నిన్ను వెలివేసినట్లుగా చూస్తున్నారని, అందరి దృష్టిలో నేను నేరస్తుడిని, నేరస్తురాలిని అన్నట్లుగా అందరూ నిన్ను ముద్ర వేస్తే, ఇదిగో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆయన మరలా నిన్ను కుండగా బలమైన పాత్రగా చేయబోతున్నాడు. పనికొచ్చే పాత్రగా మార్చబోతున్నాడు, పనికొచ్చే రీతిగా చేయబోతున్నాడు. నిలవండి, విశ్వాసముతో నిలవండి. ఆయన పాదాలు పట్టుకుని నిలుద్దాం. అందరూ మోకరిందామా? యేసయ్యా
యేసయ్యా. మోజెస్ గారు వచ్చి పాట పాడుతూ ఉండగా, నీకే నీకే సాధ్యము యేసయ్యా, నీకే నీకే. అందరూ పాడదాం, అందరూ పాడదాం, అందరూ అలాగే. యేసయ్యా నీకే నీకే సాధ్యము, ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా అందరూ తెచ్చుకొందు. గంభీర స్వరముతో ఏమైనా చేయగలవు. మీ స్వరం ఎంతైతే ఉందో అంత మొత్తం మార్చగలవు. ఏకరుగా నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా